అనగనగా ఒక రాజు సినిమా ఎలా ఉందంటే సినిమా కథ చాలా సింపుల్గా ఒకప్పుడు కోటీశ్వరుడిగా మిగిలించిన రాజు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఉంటాడు. ఎలాగైనా తిరిగి తన పూర్వ వైభవం సంపాదించుకోవాలనే కలిసితో ఉంటాడు. ఈ క్రమంలో మీనాక్షి చౌదరితో పెళ్ళి ఆమె నిజంగానే ధనవంతురాలా లేక రాజుని బుడిది కొట్టించిందా? రాజు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించుకున్నాడు? ఈ క్రమంలో వచ్చే పొలిటికల్ గమ్మత్తులేంటి అనేది సినిమా మొదలవడమే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో మొదలవుతుంది. మొదట అరగంట చాలా రొటీన్గా ఇలాంటి ఎన్నో చూసాం కదా అనే ఫీలింగ్ కలిగిస్తాయి. కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చి వన్ మ్యాన్ షో మొదలు పెడతాడో అప్పుడు సినిమా కాస్త ఊపు అందుకుంటుంది. నవీన్ మార్కు కామెడీ టైమింగు, ఆ పంచులు ఇంటర్వ్యూల వరకు ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి. అయితే సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఎలక్షన్ చుట్టూ సోషల్ మీడియా రీల్స్ చుట్టూ తిరుగుతుంది. అక్కడే అసలు సమస్య మొదలైంది. కామెడీ మీద పెట్టిన శ్రద్ధ కాస్త కథ మీద పెడితే బాగుండు అనిపించింది. కొన్ని సీన్స్ బాగా నవ్వించినా చాలా వరకు ఓవర్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో ఎమోషన్స్ పండించడానికి ట్రై చేశారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో అది అంతగా కనెక్ట్ కాదు. నవీన్ పులిశెట్టి ఈ సినిమాని తన భుజాలపై మోసి నడిపించడం అనిపిస్తుంది. ఒకంతలాగా అయితే తానే బలం, తానే ఒకంతలా బలహీనత కూడా. తన కామెడీ టైమింగ్తో సినిమాకు భుజాల మీద మోసాడు. అయితే నవీన్ లాంటి టాలెంటెడ్ నటుడు ఇలాంటి రొటీన్ స్క్రీన్ ప్లే కాకుండా కొంచెం గట్టి కథలు ఎంచుకుంటే బాగున్ను. తన మినిమం గ్యారంటీ చిన్న హీరో. మీనాక్షి చౌదరి కేవలం గ్లామరస్ రోల్కి అన్నట్లుగా ఉంది ఆమె పాత్ర. పర్ఫార్మెన్స్కు పెద్దగా స్కోప్ లేదు. అందంగా కనిపిస్తుంది. రావు రమేష్ ఎప్పటిలాగే తన పాత్రలకు న్యాయం చేశాడు. ఆయన స్థాయికి తగ్గ స్క్రీన్ లేవు. మిగిలిన నటీనటులు వరకు పర్వాలేదు. మిక్సీ జే మెయిన్ సంగీతంలో భీమవరం బుల్లమ్మ సాంగు మాస్ ప్రేక్షకులకు బాగా ఊపేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోప్ కూడా స్లోగానే ఉంటుంది. యావరేజ్ సినిమాటోగ్రఫీ ఓకే. సినిమా అయితే బాగుంది. ఈ సంక్రాంతికి చూసేయండి మరి.